జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 సెప్టెంబర్ నెల 4 గురువారం, ద్వాదశ తిథి పూర్తిగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఈ రోజంతా ఉంది. ఈరోజు వామన జయంతి పర్వదినం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో రాహువు సంచరించడం వల్ల నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు ఏమైనా ఉంటే సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన వ్యక్తుల వల్ల కూడా మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. దశములో చంద్రుడు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. సంతోషకరంగా ఈరోజంతా కాలం గడుపుతారు. షష్టములో కుజుడు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. అనుకోకుండా మంచి విజయం సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, స్త్రీజన సహకారం మీకు సంతృప్తినిస్తుంది. పంచములో కేతువు సంచరిస్తున్నాడు కనుక ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. వృషభ రాశి వారికి గురువారం రోజున లాభములో శని సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. పనివారి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. చతుర్థంలో బుధుడు సంచరించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది. ఒక గట్టి పోటీని సునాయాసంగా పూర్తి చేస్తారు. సంతోషంగా ముందుకు వెళ్తారు. ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ, విద్యా సంబంధం విషయాల్లో సత్ఫలితాలు, జన సంబంధాలు పెరగడం, అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. పంచమంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. జీవిత భాగస్వామి విషయంలో ప్రతికూల ఫలితాలు వస్తాయి. అధిక ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి. కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో రవి సంచారం వల్ల అధికారుల సహకారంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. తండ్రి సహకారం అందుకుంటారు. ప్రభుత్వ సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ద్వితీయములో శుక్రుడు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆత్మీయుల కలయిక, ముఖ్యంగా స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సమాజంలో గుర్తింపు, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. అష్టములో చంద్ర సంచారం వల్ల మీ మాటల వల్ల కొన్ని సందర్భాల్లో అశాంతికి అవకాశం ఉంది. చిన్న చిన్న వివాదాలు, చిన్న చిన్న అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని దర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. కర్కాటక రాశి వారికి గురువారం రోజున సప్తమంలో చంద్రుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. అనుకోకుండా నూతన అవకాశాలు, మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరగడం వల్ల సంతృప్తికరంగా ఈరోజు కాలం గడుపుతారు. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం, కుటుంబ సౌఖ్యం, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధి పథంలో ముందుకు సాగడం వల్ల లాభాలు అందుకుంటారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో కాస్త వెనకడుగు వేస్తారు. పని భారం పెరుగుతుంది. అలాగే శ్రమ అధికమవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. జన సంబంధాలు కూడా మీకు అనుకూలంగా ఉండవు. తెలుపు రంగు వస్త్రధారణ, దక్షిణామూర్తి దర్శనం, దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం చేయండి. శనగలను దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈ గురువారం రోజున లాభములో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది. సంతానం విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. షష్టంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అతి సునాయాసంగా ఒక కార్యక్రమాన్ని మీరు చేజిక్కించుకుంటారు. అవకాశాన్ని కూడా అందుకుంటారు. వ్యయములో శుక్రుడు సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యం, విందు వినోదాల్లో పాల్గొనడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. అష్టములో శని సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనకడుగు వేయడం, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, అలాగే రహస్య జీవనం గడపడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. చందనపు రంగు వస్త్రధారణ, ఈశ్వర దర్శనం, జగన్నాథాష్టక పారాయణం,
నేరేడు పళ్ళు వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కన్యా రాశి వారికి గురువారం రోజున లాభములో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టమంలో రాహు సంచరిస్తున్నాడు. మీరు చేసే కార్యక్రమాలంతా కూడా దిగ్విజయంగా మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ధైర్యంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే శుక్రుడు రాహువు మాత్రమే అనుకూలంగా ఉండి మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ కారణం చేత మౌనంగా మీ పని మీరు చేయండి. మీ మాటల వల్ల సమస్యలు వస్తున్నాయని అర్థం చేసుకోండి. మీ ఆలోచనల వల్ల కొన్ని సమస్యలు మరింతగా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ఈ కారణం చేత మీ ఆలోచనలు కూడా మీరు నిగ్రహించుకోండి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. నవగ్రహ దర్శనం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేసుకోండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ నవధాన్యాలను మరింతగా పక్షులకు ఆహారంగా అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశివారు. ఈ తులారాశి వారికి గురువారం రోజున షష్టమంలో శని సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. సునాయాసంగా విజయం సాధిస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. ఇంటా బయట పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. రాజకీయ నాయకులకు మంత్రి పదవులకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులు రావడానికి అవకాశం ఉంది. తండ్రితో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతారు. లాభంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి బాగుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు రావాల్సిన ఆదాయం చేతికి అందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పంచమంలో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, సంతానంతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. నీలమరంగు వస్త్రధారణ, చాముండేశ్వరి దర్శనం, శ్రీదేవి ఖడ్గమల స్తోత్ర పారాయణం, మినుములు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈ గురువారం రోజున తృతీయములో చంద్రుడు సంచరించడం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చేటువంటి సంఘటనలు జరుగుతాయి. మీకంటే చిన్నవారి సహకారం బాగా ఉంటుంది. భాగ్యంలో శుక్ర సంచారం ఉంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభంలో కుజుడు సంచరిస్తున్నాడు. భూవాహన లాభాలు అందుకుంటారు. కోర్టు వివాదాలు సైతం పరిష్కరించుకోగలుగుతారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. సంతానం విషయంలో మనస్పర్ధలకు అవకాశం ఉంది. జన సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ధనుస్సు రాశి వారికి గురువారం రోజున తృతీయములో రాహువు సంచరిస్తున్నాడు. జన సహకారము, విదేశీ వ్యవహారాలు, నూతన వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి సహకారంతో ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఆదాయం అందుకుంటారు. ద్వితీయంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. కుటుంబపరమైనటువంటి అశాంతి, ఆటంకాలు, నిరాశ మిమ్మల్ని వెంటాడుతాయి. చందనపు రంగు వస్త్రధారణ, లలితాదేవి దర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి జన్మరాశిలో చంద్ర సంచారం వల్ల ఈ గురువారం రోజున సంతోషకర వాతావరణం, జన సంబంధాలు పెరగడం, సమాజంలో గుర్తింపు లభిస్తుంది. తృతీయంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. అష్టమంలో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపారాభివృద్ధి, గట్టి పోటీని ఎదుర్కొని మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమంలో రవి సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, అధికారులతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. కుంభరాశి వారికి గురువారం రోజున పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. విద్యా సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. సప్తమంలో బుధుడు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికపరమైనటువంటి బలాన్ని కూడా పుంజుకుంటారు. అయితే ఈ కుంభరాశి వారికి ఈరోజు గురువు, బుధుడు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మౌనం పాటించండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగండి. ఎవరితోనూ అనవసరంగా మాటలు, వాదోపవాదాలు చేయకండి. రాబోయే మంచి రోజులను కోసం నిరీక్షిస్తూ కాలం గడపండి. భగవంతుని మీద భారం వేయండి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. నవగ్రహాలను దర్శించుకోండి. నవధాన్యాలను పశువులకు ఆహారంగా దానం చేయడం వల్ల
ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి ఈ గురువారం రోజున లాభంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. మనసుకు నచ్చేటువంటి సంఘటన ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలగజేస్తుంది. పంచమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది. షష్టములో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని ఆదాయాన్ని చేజిక్కించుకుంటారు. షష్టములో బుధుడు సంచరిస్తున్నాడు. వ్యాపార అభివృద్ధి, జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ జరుగుతుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సప్తములో కుజుడు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, భూవాహన సమస్యలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులంటూ మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.